నమస్తే అండి, నేను రోజా. ఎట్టకేలకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అమెరికా దగ్గర చాట్‌జీపీటీ ఉంది, అదేవిధంగా గ్రోక్ ఉంది, అదేవిధంగా చైనా దగ్గర డీప్ సీక్ ఉంది. మరి మన దగ్గర ఏముంది? తేరిపార చూస్తే ఏముండదు. సో ఇలాంటి టైంలోనే భారతదేశం గుడ్ న్యూస్ చెప్పింది. అశ్విని వైష్ణవ్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. దానికి సంబంధించి చూస్తే చైనాకు చెందినటువంటి డీప్ సీక్ అతి తక్కువ సమయంలోనే పాపులర్ అవడం అయితే జరిగింది కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎలా వెనకబడి ఉందన్న వార్తలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి తన మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో భారతదేశం కూడా తన సొంత జనరేటివ్ ఏఐ మోడల్ను తీసుకురాబోతుందని ప్రకటించారు. అట్లీస్ట్ చివరికి గుడ్ న్యూస్. భారతదేశం కొత్త ఏఐ మోడల్ను అభివృద్ధి చేసే పనిలో బిజీగా ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. ఒడిశాలో జరిగినటువంటి ఒక సెమినార్లో సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సమాచారాన్ని అందించారు. భారత ప్రభుత్వ ఉత్పాదక ఏఐ మోడల్ వస్తే అది చైనీస్ కంపెనీ డీప్ సీక్ ఏఐ మోడల్ ఓపెన్ ఏఐ ద్వారా తయారు చేసినటువంటి చాట్‌జీపీటీతో ప్రత్యక్ష పోటీలో ఉంటుందని చెప్పేసి ఈయన చెప్పారు. మోదీ ప్రభుత్వం ఈ ఏఐ చొరవతో ఇండియా ఏఐ కంప్యూట్ ఫెసిలిటీ ద్వారా నిర్వహించడం జరగబోతుందని చెప్పేసి ఈ సదుపాయం దేశ అవసరాలకు పెద్ద భాషా నమూనాల అభివృద్ధికి 8,000 జీపీయూలను పొందిందని మంత్రి తెలిపారు. ఒడిశాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో అశ్విని వైష్ణవ్ ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ ఏఐ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రణాళిక గురించి కూడా చెప్పారు. ఏఐ దిశగా భారత ప్రభుత్వం ఒక ముఖ్యమైన అడుగు వేయబోతుందని, ఈ పని కోసం పరిశోధనలో పెట్టుబడి పెట్టబోతుందన్నారు. విదేశీ ఏఐ మోడల్స్ పై ప్రజలు ఆధారపడడాన్ని తగ్గించడం, పెట్టుబడి పెట్టడం వెనుకున్నటువంటి లక్ష్యం. కనీసం 6 డెవలపర్లు, స్టార్టప్లు, టీంలు రాబోయే 4 నుంచి 10 నెలల్లో ఈ ఏఐ మోడల్ను రూపొందించే పనిని ప్రారంభించవచ్చని చెప్పేసి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. ఇక ఓపెన్ ఏఐ 2022లో ఏఐ మోడల్ చాట్‌జీపీటీని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత చాలా కంపెనీలు ఈ రేస్లో చేరాయి. ఇప్పుడు తాజాగా చైనీస్ కంపెనీ డీప్ సీక్ ఇలాంటి ఏఐ మోడల్ అతి తక్కువ ఖర్చుతో సిద్ధం చేసింది. సో అదేవిధంగా మన అమెజాన్కి సంబంధించి ఒక ఏఐ మోడల్ ఉంది, అదేవిధంగా గూగుల్కి సంబంధించి జెమినీ ఏఐ ఉంది, అదేవిధంగా చాట్‌జీపీటీ ఉంది, అదేవిధంగా ట్విట్టర్ నుంచి గ్రోక్ ఉంది, అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. ఇవే కాకుండా చైనాకు సంబంధించినటువంటి డీప్ సీక్. సో వీళ్ళతో మనం పోటీ పడాలంటే తప్పనిసరిగా భారత్ నుంచి కూడా ఇలాంటిది రావాల్సిందే అని చెప్పేసి వస్తుంది అతి త్వరలో. వితిన్ 8 monthsలోనే మనం కూడా చాట్‌జీపీటీ డీప్ సీక్ లాంటిది రంగంలోకి దించబోతున్నాం అని చెప్పేసి ఓన్ ఏఐ మోడల్ని రంగానికి సిద్ధం చేస్తున్నాం అని చెప్పేసి అశ్విని వైష్ణవ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది.